హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత స్మైలీ ఛానల్. ఈరోజు మనం గోధుమ పిండితో మామూలు హల్వా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, షుగర్, బాదం పప్పు ప్లేస్లో జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. నాకైతే బాదం పప్పు అవైలబిలిటీ ఉంది కాబట్టి బాదం పప్పు వేసుకున్నాను. సో మీరు కూడా మీకు జీడిపప్పు అంటే చూడు, బాదం పప్పు అంటే తర్వాత ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, అది మీ ఇష్టం, వేసుకోవాలంటే వేసుకుని లేదంటే లేదు. సో మనకు మెయిన్గా ఏంటంటే గోధుమ పిండి, షుగర్, బాదం పప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దానికి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలన్నమాట. ఈ కప్ అంత సైజు తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా, దీనికి హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చపాతీ పిండి ఎలా కలుపుకున్నాం అలాగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం, టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నాం. వేసుకొని బాగా కలుపుతూ ఉండాలన్నమాట. బాగా సాఫ్ట్గా వచ్చేలాగా చేసుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెం అలా వాటర్ యాడ్ చేస్తూ కలుపుతూ ఇలాగ సాఫ్ట్గా చేసిన ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగా ఎన్ని ఉండలు వస్తే అన్ని ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందాక కలుపుకున్న ఉండలు దాంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా ఉండలుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలాగా 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక గంట కానీ 2 గంటలు కానీ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగ పిండిని ఇలాగ నానబెట్టుకొని ఒక పక్కన పెట్టుకొని నానబెట్టుకున్న తర్వాత ఇలాగా 2 గంటలు మనం నానబెట్టుకున్నాం కదా ఈ వండల్ని. ఇప్పుడు ఆ వండల్ని స్క్వీజ్ చేస్తూ ఉంచుకోవాలన్నమాట. ఇలా స్క్వీజ్ చేయాలి. ఇలా వండలు స్క్వీజ్ చేస్తూ ఉండగా ఇలాగ పాలులాగా ఇలా వస్తుంది. అలా పాలు అయ్యేంత వరకు అలా స్క్వీజ్ చేస్తూ ఉండాలన్నమాట ఈ వండల్ని. చూడండి, ఇప్పుడు ఇది మిల్క్లా ఇలా ఫామ్ అయింది కదా, ఇలాగ ఫామ్ అయ్యేదాన్ని ఇప్పుడు మనం సెపరేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇలా పాలని ఒక గిన్నె తీసుకొని ఒక సన్నం జల్లెడ తీసుకొని దాన్ని మనం ఇప్పుడు కొన్నట్లు చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. లోపల అనేది పిండి అనేది దాంట్లో పడుకొని ఉప్పు పాలు అనేది పడుతుంది. ఇలాగా మిగతాగా ఇంకా పిండి అనేది వండ అనేది ఉంటుంది. ఆ వండని సెపరేట్గా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుతూ దాన్ని అలా వరకెడుతూ ఉండాలి. ఇలా మనం పాలు అనేది సెపరేట్ చేసుకున్న తర్వాత ఒక గంట దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఏమవుతుందో వాటర్ అనేది పైకి వస్తుంది. చూసారా, ఒక గంట నానబెట్టిన తర్వాత పైన వాటర్ అనేది వచ్చి కింద పౌడర్ అనేది సెపరేట్ అయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఆ వాటర్ పైన వాటర్ తీసేసుకొని ఆ కింద ఉన్న పౌడర్తోనే మనం చేసుకోవాలి. ఇలా మనం ఒక బౌల్ అనేది తీసుకొని వాటర్ సెపరేట్ చేసుకోవాలి. మనం ఇలా వాటర్ సెపరేట్ చేసుకుంటే జాగ్రత్తగా వేసుకుంటూ సెపరేట్ చేయాలి, కానీ పౌడర్ అనేది పడకుండా చూసుకోవాలి. ఇలాగా సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేది పక్కన పెట్టి మనకి ఇలాగ పాలు అనేది సెపరేట్ అయ్యింది. చూసారా, పాలు ఇలా సెపరేట్ అయ్యింది. వాటి నుంచి ఈ పాలతోనే మనం హల్వా అనేది చేసుకున్నాం. ఇలాగా పాలు అనేది సెపరేట్ పెట్టుకొని ఇలా ఒక ప్యాన్ అనేది తీసుకొని ఇందులో మనం 1 పంచదార అనేది వేసుకోవాలి. ఇలాగా వేసుకున్న తర్వాత ఇందులో అరకప్పు వాటర్ అనేది వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇలాగా పంచదార అంతా మొత్తం కరిగిపోతూ ఉండాలి. ఈ లోపల పక్కన మరొక ప్యాన్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు మరో ప్యాన్ తీసుకున్నాం కదా, ఇందులో మనం
2 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది తీసుకున్నాం. ఇలా 2 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకున్న తర్వాత ఇందాక మనం బాదం పప్పులు కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, అది ఇప్పుడు దీంట్లో వేసి బ్రౌన్గా వచ్చేంత వరకు వేపుకుంటూ ఉండాలి. ఈ బాదం పప్పు ప్లేస్లో మీరు జీడిపప్పు అనేది కూడా వేసుకోవచ్చు. ఏదో అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. ఇలాగా బ్రౌన్గా వచ్చేంత వరకు వేపుకుంటూ ఉండాలి. ఇలాగా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లో అనేది తీసుకున్నాం బాదం పప్పు అనేది. ఇలా మనం పంచదార అనేది వేసుకున్నాం కదా, ఇది కరుగుతూ ఉండగా మనం ఇప్పుడు అదే ఇందాక మనం బాదం పప్పు అయితే వేపుకున్నాం కదా, అందులో మనం అరకప్పు అనే పంచదార అనేది వేసుకున్నాం. దీన్ని లో ఫ్లేమ్లోనే కరిగించుకోవాలి. ఇది దేనికంటే ఇది క్యారమెల్ అవ్వడానికి కోసం కదా, సో దీన్ని లో ఫ్లేమ్లోనే కరిగించుకుంటూ ఉండాలి పంచదార. దీంట్లో నీళ్ళు అనేది వేసుకోవడం అవసరం లేదు, జస్ట్ షుగర్ అనేది వేసుకుంటూ కరిగించుకుంటూ ఉండాలి. మరో పక్కన షుగర్ అనేది బాగా కరిగిపోయింది కదా, ఇప్పుడు అదే సైమల్టేనియస్గా రెండు చూస్తూ ఇలా ఉండాలి. ఒక పక్క ఇది అవుతూ ఉండాలి, మరో పక్కన షుగర్ అనేది కరుగుతూ ఉండాలి. ఇప్పుడు కరిగిన దాంట్లోనే ఇందాక మనం పాలు అనేది పక్కన పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. స్లోగా కలుపుతూ ఉండాలి, ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. పాలు అనేది బాగా మరుగుతూ ఉండగా కలుపుతూ ఉండాలి. ఇలా పాలు అనేది ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మరో ప్యాన్లో మనం షుగర్ అనేది వేసుకొని చేసుకున్నాం కదా క్యారమెల్గా. ఇలాగా క్యారమెల్ చూసారా, బ్రౌన్గా ఇలా క్యారమెల్గా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అనేది మనం ఆపుకుందాం. ఇప్పుడు ఉంది కదా మరో ప్యాన్లో వేసుకున్నది, దాన్ని అలా కలుపు చూసారా, ఇలా థిక్గా ఫామ్ అవుతూ ఉంటుంది కదా, ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లోనే ఇలా థిక్గా ఫామ్ అయ్యి కలుపుతూ ఉండాలి. ఈలోపు మనం ఫుడ్ కలర్ అనేది వేసుకున్నాం. ఇది పక్కా ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకుని లేదంటే లేదు. ఇది జస్ట్ కలర్ మాత్రమే వేసుకోవడం. ఫుడ్ కలర్ నేను కొంచెం అనేది వేసుకున్నాను. ఇలా వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఫుడ్ కలర్ అంతా మొత్తం ఇలాగా కలుపుతూ ఉండగా ఇప్పుడు మనం ఇందాక చల్లారి పెట్టుకున్న క్యారమెల్ ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు మనం థిక్ పేస్ట్లోని వేసుకున్నాం. చూసారా, ఇలా వేసుకుంటూ కలుపుతూ ఉండగా క్యారమెల్ మొత్తం చూసారా ఇలాగా మొత్తం కలిగిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు దీంట్లో మనం నెయ్యి అనేది వేసుకుందాం. ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. అలాగా మనం అరకప్పు అంత నెయ్యి అంతా పడుతుందండి. సో అలా కలుపుతూ ఉండగా నెయ్యి అనేది దాంట్లో మొత్తం ఇలాగా కలిసిపోవాలి, ఇలా కరిగిపోవాలి. అలాగా స్పూన్ కలుపుతూ ఉండగా ఇప్పుడు మనం ఇందులోని ఇందాక మనం వేయించుకున్న బాదం పప్పు ఉంటుంది కదా, బాదం పప్పు అనేది యాడ్ చేసుకుందాం. బాదం పప్పు వేసుకొని దీన్ని లో ఫ్లేమ్లోనే కొంచెం కలుపుతూ ఉండాలి. ఇలాగ కలుపుతూ ఉండగా ఎంతో రుచికరమైన గోధుమ హల్వా రెడీ అయిపోయింది. నాకు నెయ్యి అయితే అరకప్పు అంత నెయ్యి పడింది. మీకు ఇంకా ఎక్కువ నెయ్యి అనేది పడుతూ ఉంటే నెయ్యి వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపుకొని చల్లారించుకుందాం. ఇలాగా చల్లారాక ఒక బాక్స్ అనేది తీసుకొని అందులో మనం ఎంతో రుచికరమైన గోధుమ మారుగుడు హల్వా రెడీ అయింది. ఇలానే మంచి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అనేది కొట్టండి.